గాజువాక, కోర్మానపాలెం, నడుపూరు, స్టీల్ ప్లాంట్, శిష్టకరణ ఒక తాటి మీద ఉంటారని చెప్పి రుజువు చేసింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సందర్భంగా ఇంకొక విషయం, ఈ సందర్భంగా మేము స్టేట్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఇంకో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండొచ్చు, జిల్లాలో ఉండొచ్చు, ఆల్ ఇండియాలో ఉండొచ్చు, కానీ ఈ పదవులు, ఈ వ్యవహారం ఇది కాదు. దీనికి వెనకాత నుండి నడిపించి మీ వెనకాతలు మేము ఉంటాం. ఏ మంచి పని చేసినా మీ వెనకాత నుండి మేము మీకు సహకరిస్తామని చెప్పిన రాజశేఖర రెడ్డి అన్నయ్య గారు ఇంకా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి మేము బీసీ ఇష్యూలో అన్నయ్య గారితో వెళ్ళాం. వెళ్తే మేము దగ్గర ఒక 6-7 పర్మిషన్ ఇచ్చారు. అటువంటిది 30 మందిని లోపలికి తీసుకెళ్ళిపోయారు. అలా తీసుకెళ్లి టెంట్ వేసి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాజశేఖర ఏంటి కావాలి నీకని అడిగారు. అడిగితే లేదు మా కమ్యూనిటీ అంటే బీసీ కావాలండి, మాకు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం అంటే వెంటనే ఇమీడియట్ గా కేవీపీ రామచంద్ర గారు ఆ పేపర్ తీసుకుని అన్నయ్య చేతిలో ఇమీడియట్ గా ఫైల్ రిఫర్ చేసి మా అసెంబ్లీకి పంపించి తీర్మానం చేయమని చెప్పి లెటర్ మీద రాయడం జరిగింది. ఇవన్నీ కూడా స్వతహాగా కళ్ళతో చూసాం. మేము రాజశేఖర్ ఎప్పుడూ కూడా మన శిష్టకరణాలకి ఇంటి పేరు మంత్రి కావచ్చు, కానీ మనకు మంత్రిగానే నేను భావిస్తానని చెప్పి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి పిల్లలకి, మనకి ఉన్నటువంటి సత్సంబంధం. ఈసీడీలో దగ్గర చాలా కులాలు ఉన్నాయి. అటువంటిది మనం పిల్లలు ఆ రిజర్వేషన్ పొందాలంటే కొంత కష్టపడవలసి వస్తుంది. అందుకు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే బీసీఏ అడుగుదాం అనుకుంటున్నాం. దానికి మీ అందరూ కూడా పూర్తిగా చెప్పటంతో హర్షధ్వానం బయట ఇంత ముందు ఓబీసీ వస్తుందా రాదా అది తర్వాత క్వశ్చన్. ఓబీసీ గురించి కూడా 4-5 సార్లు అన్నయ్య మేము అందరూ కలిసి 15 మంది 10-20 మందిలో వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కార్యక్రమాలు చేసినాం. మాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి మన బంధువులు అందరూ చేసినారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓబీసీ ఇష్యూలో అది మన చేతిలో పని కాదు. అది ఓబీసీ ఎవరి వల్ల అయ్యే పని, కేంద్ర ప్రభుత్వంలో అయ్యవలసిన పని. మోడీ కేంద్ర ప్రభుత్వం అదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఓబీసీ మనం సంపాదించుకోవడం కోసం 4 సార్లు శిష్టకరణాలు ఓబీసీలో కలపండి అని చెప్పి రికమెండేషన్ రెఫరెండం చేసినటువంటి లెటర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మన కులాన్ని చూస్తూనే ఉన్నారు, మన కులాన్ని ఒక కంటే కనబెడుతూనే ఉన్నారు. కార్యక్రమానికి మా వైఎస్ఆర్సీపీ కాదు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన గాజువాక అభ్యర్థి, మనందరికీ అత్యంత ఆప్తులైన శ్రీ గుడివాడ అమర్నాథ్ అన్నగారికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసిన నా శిష్టకరణ సామాజిక వర్గాల కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ ముందు మాట్లాడుతున్నది ఎవరు? కంటి మహంతి అనుషా పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. ఇది ఈ యొక్క డెసిగ్నేషన్ ఈరోజు కేవలం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి దయతోటి మాత్రమే ఈరోజు మన కమ్యూనిటీకి వచ్చిందని ఈ సందర్భంగా మీ అందరి హర్షకోణాలు మధ్య ఒక్కసారి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2009లో బీసీ వచ్చింది, బీసీబీ. అప్పటి నుంచి ఓబీసీ ప్రయత్నిస్తూనే ఉన్నాం. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు గౌరవనీయులు సీఎంగా అవతూంధ్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఓబీసీ మంత్రి రాజశేఖర్ గారు, మహంతి గారు, ఇక్కడ ఉన్న మిగిలిన పెద్దలందరూ ఆధ్వర్యంలో ప్రతిసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం, అది డస్ట్బిన్ లో వెళ్ళడం. కానీ ఈ ప్రభుత్వం నుంచి, మన ప్రభుత్వం నుంచి 4 times టు నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీకి శిష్టకరణ సామాజిక వర్గాన్ని తూర్పు కాపులతో పాటు మిత్రుల కమ్యూనిటీస్ తో పాటు ఓబీసీతో జాయిన్ చేయడానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, సహకరిస్తున్నాం అని చెప్పి కేవలం మన ప్రభుత్వం నుంచే వెళ్ళిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి. అక్కడ నుంచి ఏదైతే మూమెంట్ రాలేదు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఇందాక పెద్దలు చెప్పినట్టు మీ చెవిలో చెప్తే
మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి దృష్టిలో వచ్చినట్టే మంచి కళ్యాణ మండపం మీ ఆధ్వర్యంలో శిష్టకరణానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అన్నగారితో పాటు మీ కుటుంబానికి మీ ఆధ్వర్యంలో ఎప్పుడు మేము రుణపడుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మనందరికీ కావాల్సిన వ్యక్తిని, మనందరికీ ఎంతో పరిచయిస్తున్న వ్యక్తిని, మనందరికీ మంచి చేసిన ప్రభుత్వానికి ఓటు వేయడానికి గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీ గారు మేడం గారికి, అలాగే గాజువాకకు సంబంధించి మన గుడివాడ అమర్నాథ్ అన్న గారికి మీ అమూల్యమైన ఓటు వేసి, మన అమూల్యమైన ఓటు వేసి శిష్టకర్ణాలంతా గెలిపించడానికి సిద్ధమా? వినిపించట్లేదు, ఇంకొకసారి సిద్ధమా? సిద్ధమా? గుడివాడ అమర్నాథ్ అన్న నాయకత్వం, గుడివాడ అమర్నాథ్ అన్న నాయకత్వం, బొత్స ఝాన్సీ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వం, ఇది ఇంకొంచెం గట్టిగా జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై జగన్. వేదిక మీద ఉన్న పెద్దలు మంత్రి రాజశేఖర్ గారు, శిష్టకర్ణాల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరిమణి అనుష గారు, సోదరులు మహంతి గారు, సోదరుడు డాక్టర్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి శిష్టకర్ణాల ప్రముఖులకు, విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి, మీ అందరి మద్దతుతో గాజువాక నియోజకవర్గానికి సేవ చేసుకునేటువంటి అవకాశం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం, ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి అవకాశం కోరాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అంత పెద్ద ఎత్తున మీ అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అంత స్పెసిఫిక్గా శిష్టకర్ణాల సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడగడానికి కూడా ఒక కారణం ఉంది. సహజంగా నాకు కొంత బుక్ రీడింగ్ ఇవన్నీ కొన్ని అలవాట్లు ఉన్నాయి. సహజంగా అన్ని కమ్యూనిటీ తాలూకా చరిత్ర చదవడం, వారి తాలూకా బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది పొలిటికల్గా నాకు ఒక ఇంట్రెస్ట్, ఒక హాబీ కూడా. ఇదివరకు శిష్టకర్ణాలకు పూర్వం శిష్టికర్ణాలు అని పిలిచేవాడు. శిష్టి అంటే రాజశాసనం, కరణం అంటే రాసేవారు. మరి రాజశాసనం రాసేవారిని పిలిచి నేను నా రాజశాసనం రాయించుకోకపోతే మరి నా భవిష్యత్తు ఎవరు రాస్తారంటే చిత్రగుప్తుని వంశానికి చెందినటువంటి వారు, అంటే అందరి తాలూకా భవిష్యత్తుని నిర్ణయించేటువంటి వారు. ఏ రకంగా ఉండాలి, ఎవరు ఎప్పుడు ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏం చేయాలి, ఇవన్నీ రాసేటువంటి ఒక వంశానికి చెందినటువంటి మీరు తప్పకుండా నా చరిత్ర కూడా రాయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఉన్నటువంటి విషయాలు మీరు ఏవైతే రిజర్వేషన్స్ సంబంధించి మీరు చెప్పారో, నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నా శక్తికి మించి నేను ప్రయత్నం చేస్తాను. అందులో ఏ రకమైనటువంటి తేడా ఉండదు. ఎందుకంటే అది నా చేతిలో ఉండేటువంటి నిర్ణయం కాదు, నేను మీకు మాట ఇవ్వలేను. కానీ పూర్తి స్థాయిలో మీరు ఎంత తపన పడుతున్నారో మీ రిజర్వేషన్ కోసం, అదే స్థాయిలో నేను కూడా తపన పడి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి విషయాలు స్థానికంగా కళ్యాణ మండపం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇది మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీరు అడగాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పి చేయించుకునేటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. అది చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీ అందరికీ మాట కూడా ఇస్తా ఉన్నా. రేపు జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. అయిన తర్వాత మీ శిష్టకర్ణాలలో రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటానని మాటిస్తాను. ఏది కార్పొరేషన్ అంటే ఇప్పుడున్నటువంటి మా అనుష గురించి చెప్పట్లేదు, మళ్ళీ తను భయపడాల్సినటువంటి పని లేదు. ఆ కార్పొరేషన్ కాదు, ఇంకొక స్టేట్ లెవెల్ కార్పొరేషన్ ఏదన్నా మీకు ఇప్పించి మీకు రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి నేను మాటిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నా.
సో దీని లెవెల్లో కూడా మీరు ఏమీ కూడా ఆలోచన చేయాల్సిన పని లేదు. ఫస్ట్ లిస్ట్లోనే ఆ పేరు ఉండేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాను. ఇక మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఏదున్నా సరే, ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి పెద్ద రాజశేఖర్ గారు కానీ, మాంతి గారు కానీ, ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, వీరందరూ పూర్వం నుంచి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు. సో నేను మీలో ఒకటిగా, పెద్ద డాక్టర్ రామన్ గారు అయితే మా ఫ్యామిలీ డాక్టర్, మా కుటుంబ సభ్యుల్లో వారొకరు. సో ఈ రకమైనటువంటి ఒక సన్నిహితమైనటువంటి కుటుంబాలు, సాన్నిహితం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరితో కూడా ఉన్నటువంటి పరిచయాలు, సత్సంబంధాలు. సో నేను మీలో ఒకరిని అనేటువంటిది గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం నాకు, మీకు అందరికీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. సో తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఉంటాయి, ఆశీర్వాదం ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నా. మీరు తిరిగి మళ్ళీ మన ఎన్నికలు అయిపోయిన తర్వాత, మీ అందరి ఆశీర్వాదంలో గెలిచిన తర్వాత మరొక సమావేశం కూడా ఈ రకంగానే మనం ఏర్పాటు చేసుకుందాం. మిగిలిన విషయాలన్నీ కూడా కూర్చొని చర్చించుకుందాం. ఎందుకంటే సహజంగా ఈ రకంగా అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోడు ఎవరు సహజంగా అయితే, ఎందుకంటే పని అయిపోతుంది కాబట్టి. కానీ మీ అందరికి మాటిస్తున్నా, ఇప్పుడు ఏవైతే సమావేశాలు పెట్టానో మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తా. అప్పుడు మీ డిమాండ్స్ అన్ని అడగండి. మీరు గెలిపించి మీరు బాధ్యతగా మీరు డిమాండ్స్ అడగండి కాదు, డిమాండ్ చేయండి. అది మీ బాధ్యత. ఆ రోజు మీరు డిమాండ్లు అడగండి, బాధ్యతగా నేను తీసుకుంటా. ఎందుకంటే మీలో చాలా మంది చదువుకున్నటువంటి వారు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వారు, బాగా ప్రభావితం చేయగలిగినటువంటి వారు, ఓ రకంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో కర్ణాలుగా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి అప్పుడు ప్రభుత్వాలు రద్దు చేయడం, తర్వాత ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోవడం, ఈరోజు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేయడం, వివిధ రాష్ట్రాల్లో ఉండడం, పెద్దలు రాజశేఖర్ గారు లాంటి వారు దేశ స్థాయిలో కార్మిక సంఘ నేతగా ఎదగడం. సో రకరకాలైనటువంటి స్థానాల్లో ఈరోజు సమాజంలో ఉన్నారు. సో ఏది అవసరం వచ్చినా, ఏది వచ్చినా బాధ్యతగా తీసుకునేటువంటి కార్యక్రమం నేను చేస్తానని చెప్పడం మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు ఏర్పాటు చేసి మీరందరూ కూడా మద్దతు పలకడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సతీమణి ఝాన్సీ గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఇద్దరిని కూడా కాన్గుర్తు మీద ఓటేసి గెలిపించమని మీరు చెప్పడం కాదు, మీరు వెళ్ళి 10 మందికి చెప్పి 100 మంది ప్రభావితం చేసేటువంటి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.